తెలుగుదేశం పార్టీ పత్రికలు, టీవీ ఛానళ్ళు అందులో ఏం కథనాలు వస్తాయో, వాళ్ళు ఏం ప్రసారం చేస్తారో దాని ప్రకారమే ఆంధ్రప్రదేశ్లో వ్యవస్థలు పనిచేస్తూ ఉండడం, రాజకీయ అవగాహన ఉన్న, రాజకీయ ఓనామాలు తెలిసిన ఎవరికైనా ఈజీగానే అర్థమవుతుంది. మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. అటువంటిప్పుడు ఇంక ప్రభుత్వం ఎందుకు? ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల ఓట్లతో ఎన్నికైనటువంటి ప్రభుత్వం ఎందుకు? రాజ్యాంగబద్ధంగా స్వతంత్ర వ్యవస్థలుగా ఉండాల్సినటువంటి ఆ సిస్టమ్స్ ఎందుకు? ఆ పత్రికలకు, టీవీ ఛానల్ వాళ్ళతోనే ఒక కమిటీ వేసేసి వాళ్ళకే సూపర్ పవర్స్ ఇచ్చేసి వాళ్ళనే నిర్ణయాలు తీసుకోమని చెప్పేయండి. సరే, చట్టాలు చేసే ఆ హక్కు రాజ్యాంగం వాళ్ళకు కల్పించలేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చట్టాలు మాత్రం మేమే చేస్తాం, మీరు మాకు మీ తెలుగుదేశం పార్టీ పత్రికలు, టీవీ ఛానల్ ఎవరైతే ఉంటారో మీరందరూ ఒక కమిటీగా ఏర్పడి ఏం నిర్ణయాలు తీసుకోవాలో మీరు చెప్పండి అయ్యా, మాకు సూపర్ పవర్ లాగా మేము నిర్ణయాలు తీసుకుంటూ పోతుంటామని చెప్పి ఈ ప్రభుత్వము, ఈ పాలకులు, ఈ వ్యవస్థలు కనుక చెప్పుకుంటూ పోతే సరిపోతుంది. నిజంగా సీరియస్లీ ఇదే జరుగుతూ ఉంది. తాజాగా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా మీడియాతో మాట్లాడుతూ చెప్పిన విషయం కూడా ఇదే. అదే ఆయన అభిప్రాయం కూడా అదే. ఆయన ఏమన్నారు? రేపు పోలీసులు ఏం చేయాలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రాజగృహ పత్రిక ఉంటుంది కదా, ఆ పత్రికలో ఈరోజు వస్తుంది. ఉండవల్లి గారే అన్నారు ఈరోజు డైరెక్ట్ కమెంట్. పోలీసులు రేపు ఏం చేయాలో ఈరోజు ఆ పత్రికల్లో వస్తుందట. దాని ప్రకారం పోలీసులు ముందుకెళ్తూ ఉంటారట. సీతారామాంజనేయులు అరెస్టు వ్యవహారం పోలీస్ వ్యవస్థలో చాలా మార్పులకు కారణం కాబోతుంది. రాబోయే రోజుల్లో ఈ అరెస్టుకి ఎలాంటి పరిణామాలు ఉంటాయో కూడా మనం చూడాలి. ఇంకేం అక్కర్లే, ఆ ఐపీఎస్ని, ఈ ఐపీఎస్ని, ఐసీని, ఈడీఏసీని, జగన్ పీరియడ్లో పనిచేసిన వాళ్ళందరినీ చంద్రబాబు పీరియడ్లో అరెస్ట్ చేయాలి. చంద్రబాబు పీరియడ్లో అరెస్ట్ చేసిన వాళ్ళందరినీ నెక్స్ట్ గవర్నమెంట్ జగన్ వస్తే జగన్ ఇంకోరు వాళ్ళ పీరియడ్లో అరెస్ట్ చేయాలి. ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. ఇంత ఈజీ వాటికల్లా ప్రతి దానికి కానీ అరెస్టులు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఇంకొక మాట అన్నారు. ఆ ముంబై నటి ఎవరో ఆమె ఎవరో రేప్ చేశారు అని చెప్పి కేసులు పెట్టారు కదా, మరి రేప్ చేసిన వాళ్ళ మీద ఎంతవరకు వచ్చింది కేసు అన్నారు. ఎవరు చేశారు? ఆమెనే హనీ ట్రాప్ ఆరోపణలు ఎదుర్కొంటారు సార్. అదే ఉండవల్లి గారు అన్నారు. అంటే వీళ్ళు అంటున్నారు కదా ఆమె మీద రేప్ చేశారు, ఇంకేదో చేశారని. ఏమైనా అర్థం పర్థం ఉందా? పత్రికలో చెప్పేది వీళ్ళు చేసుకుంటూ పోయేటట్లయితే ఈ పరిణామాలు చాలా సేమ్ ఇదే కదా జగన్ గారు చెప్పింది. విష బీజాలు నాటుతూ ఉన్నారు. మహావృక్షాలైతే అంతే, మామూలుగా ఆ వృక్షం కింద ఎవరు ఉండడానికి అవకాశం ఉండదు, ఆస్కారం కూడా ఉండదు. దాని కింద ఎవరు ఉండడానికి అవకాశం ఉండదు, ఆస్కారం కూడా ఉండదు, అసలు అనుమానం కూడా అక్కర్లేదు. అండ్ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఇంకొక మాట కూడా చెప్పారు. ఏపీ విభజన చట్టాన్ని నేను సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసి ఈరోజు ఖచ్చితంగా 11 సంవత్సరాలు అయింది. ఆంధ్రప్రదేశ్ నుంచి వీళ్ళేమో బహిరంగ వేదికల మీద ఆంధ్రాకి అన్యాయం జరుగుతుంది అంటారు. సుప్రీంకోర్టులో సిస్టమేటిక్గా వాళ్ళు ఒక ఆర్గ్యుమెంట్స్ వినిపించాల్సిన దగ్గర ఒక న్యాయవాదిని కూడా పెట్టరు. నేను ఆ పిటిషన్ కోసం 43 సార్లు నేను పర్సనల్గా వెళ్ళి అటెండ్ అయ్యాను అన్నారు. ఇంతకుముందు ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన ఒక పిటిషన్ ఉంది. ఇప్పటి ప్రభుత్వం దానికి ఒక సీనియర్ న్యాయవాదిని నియమించి ఏపీ రీఆర్గనైజేషన్ చట్టం ఇది మళ్ళీ రాష్ట్రాలను కలపాలని కాదు, ఏం తప్పులు జరిగాయో మళ్ళీ రిపీట్ కాకుండా జరగాలి, ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఇచ్చిన హామీలన్నీ కనుక అమలు జరగాలి అని చెప్పి కదా చెప్పారు. అదన్న సుప్రీంకోర్టుతో చెప్పిద్దాం రండి, నేను పిటిషన్ వేసా, ఇంతకుముందు ప్రభుత్వం వేసినటువంటి పిటిషన్ కూడా ఉంది, ఇప్పటి ప్రభుత్వం కనీసం ఒక న్యాయవాదిని అయినా పెట్టండి, సీనియర్ న్యాయవాదిని అని. అట్లాంటివి ఏమి ఉండవు సార్. ఎవరికి సార్ వ్యవస్థ, ప్రజలు, బాధ్యత, విలువలు, మాట మీద నిలబడడం. ఇవాళ ఇట్లాంటి వాళ్ళందరినీ పిచ్చోళ్ళని అంటున్నారు సార్, ఇటువంటి వాళ్ళందరినీ పిచ్చోళ్ళని అంటున్నారు.